లేదు. ఇప్పుడు 4 కోట్ల మందికి తెలంగాణలో 4 కోట్ల మందికి తెలిసిపోయింది. గవర్నమెంట్ ఉప ఎన్నికకు భయపడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భయపడుతుంది. ఆ ఎలక్షన్స్‌లో మంచిగుంటే వీళ్ళు పట్టించుకుంటారా అజారుద్దీన్‌ని? రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళకు వ్యతిరేకత ఉంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఒప్పుకున్నది. ఇంకొకటి ఏందంటే ముస్లిమ్స్‌కు వీళ్ళు 2 కొత్త స్కీమ్స్ పెట్టిండ్రు. ఏంది దూదేకుల అట్లాంటోళ్ళకందరికీ రూ. 50,000 రూ. 1,00,000 మీకు షాపుల కోసం పెడతామని ఒక స్కీమ్ పెట్టిండ్రు. ఇంకోటి రేవంత్ కా నామ్ అని ఏదో పెట్టిండ్రు. ఒంటరి మహిళలకు రూ. 50,000 మీరు కూడా బిజినెస్ చేసుకోవచ్చని. ఆ 2 స్కీమ్స్ పెట్టిర్రు కానీ డబ్బులు ఇయ్యలే. సేమ్ ముస్లిమ్స్‌కి గ్రేవ్ యార్డ్ శ్మశాన వాటికి ఇస్తామని చెప్పిర్రు. ఒకటి ఇచ్చిర్రు. వాళ్ళకి 2 ఎకరాలు ఇస్తామని 2,000 గజాలు ఇస్తే మిలిటరీ వాళ్ళు వచ్చి ఐసా కైసా అని చెప్పేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు దాన్ని. అక్కడ కూడా అది కూడా మోసపోయినారు. ఈ స్కీమ్ కూడా లాంచ్ చేయలేదు. ముస్లిమ్స్కి 2 స్కీమ్స్ పెట్టిర్రు కానీ లాంచ్ చేయలేదు. వీళ్ళు ఇంత ఉంటుంది అనుకోలే. రేవంత్ అన్న ఒకసారి వస్తే ఓటు వేసేస్తారు, రేవంత్ అన్న మస్తు చెప్తాడు మాటలు అనుకున్నారు. కానీ రేవంత్ అన్న వస్తేనే ఇప్పుడు మైనస్ అవుతుంది జూబ్లీహిల్స్ వాళ్ళకి. ఇప్పటిదాకా చూస్తే కాంగ్రెస్ ఒక్క సర్వేలో ఒక్క సర్వేలో కూడా ముందు రాలి. ఒక్క సర్వేలో కూడా గెలుస్తారని రాలి. వాళ్ళు చేయించుకున్న సర్వేలు, ఇంటెలిజెన్స్ సర్వేలు, పక్కపాటు చేసిన సర్వేలు, అన్ని సర్వేలు చూస్తే ఒక్కసారి కూడా